ప్రభు నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16 అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేయు కార్యములు దేవునికి అప్పగించమని ఈ వాక్యం జీవితంలో ఎలా నడవాలో చెప్పి బలమైనటువంటి రహస్యంగా ఉన్నది. నీ పనుల భారం ప్రభువుకి అప్పగిస్తే ఆయన దారి చూపిస్తాడు. నీ అయోమయం తొలగే యోచనలు స్థిరపరచబడతాయి. నీ భవిష్యత్తు దేవుని చేతిలో సురక్షితంగా ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన వృధా కాదు, ఆయన పని చేస్తున్నాడు. ఈరోజు మనకున్న వాగ్దానం, నీ ప్రతి కార్యాన్ని కూడా ప్రభువుకి అప్పగించాలి. నేను నీ అడుగుజాడలను స్థిరపరిచి నీ మార్గాన్ని నడిపిస్తాను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పని భారం ఉన్నా దేవునికి అప్పగించాలి. కొన్నిసార్లు ఆ భారాన్ని మనమే తీసుకుని దేవునికి అప్పగించుకోకుండా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. విస్తారమైన పనులు పెట్టుకుని దేవునికి అప్పగించం. మనం ఆ పనుల్లో మనం నలిగిపోతాం, ఆ పనుల్లో చింతిస్తాం, ఆ పనుల్లో సణుగుతాం, గొణుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకే మనకున్న ప్రతి భారాన్ని కూడా దేవునికి అప్పగిద్దాం. తద్వారా దేవుడు మన పనులను, మన ఆలోచనను స్థిరపరిచి దేవుడు మన గొప్పగా నడిపిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన మీకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమె తలలు వంచుకుందాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి కాపాడి శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత మీరు కలగజేసినందుకు మీ స్తోత్రం. లేదనమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఏదనమంతా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ స్తోత్రాలు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశాలు, ఆలోచనలు స్థిరపరుస్తాను. మా పనుల భారం మేము మీద ఉంచుతున్నాం తండ్రి. మా ఉద్దేశాలన్నీ సఫలం చేయమని. ఎవరైతే భారం కలిగి పనులు ఉన్నారో, వారి పనులు ఇబ్బందులుగా ఉన్నాయో, వారి ప్రతి ఒక్క పనిని తొలగించమని, ప్రతి పనిని సఫలం చేయమని కోరుకుంటున్నాం. అయ్యా, ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. నైనా ఏదైనా వివాహ దిన, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబము, ప్రతి అవసరత, ప్రతి ప్రయాణము, ప్రతి అక్కర్తలో మీరే తోడుగొండండి. ఏదైనా దీవులతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నడిపించి సురక్షితంగా ఉంచి మీరే జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లిస్తే ఏదైనా దీవులతో మమ్మల్ని నింపుతారని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్.